అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి గుడి. సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళందరూ అక్కడికెళ్తా ఉంటారు. అయితే ఆ రష్‌ని అడ్డం పెట్టుకొని అక్రమాలు జరిగినటువంటి అంశం తేలింది ఇప్పుడు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వ్రత విభాగంలో అక్రమాలు బయటపడ్డాయి. పురోహితుల పారితోషికం 58,00,000 సొమ్ము దారి మళ్లించినట్టు తేలింది. దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి ప్రతి నెలా వేతనాల జాబితా సిద్ధం చేసి బ్యాంకుకు పంపించే బాధ్యతను అధికారులు పురోహితుడికి అప్పగించారు. 2024 మే నుంచి 2025 అక్టోబర్ వరకు వేతనాల పేరిట 28.54 లక్షల మొత్తాన్ని ఆ పురోహితుడు కాజేసినట్టు ఇటీవల బయటపడింది. అతనితో ఆలయ అధికారులు, పురోహితుల సంఘ ప్రతినిధులు చర్చించి డిసెంబర్ 26న ఆ మొత్తాన్ని వ్రత పురోహితుల సంక్షేమ నిధికి తిరిగి జమ చేయించారు. ఆ మరునాడే ఆ పురోహితుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ తరహా అక్రమాలు ఇంకెన్ని జరిగాయో తేల్చాలని ఈవో ఆదేశించడంతో అధికారులు 2015 నుంచి రికార్డులు పరిశీలించారు. 2024 జనవరి నుండి 2025 నవంబర్ వరకు మరో 29.85 లక్షలు దుర్వినియోగమైనట్టు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఇటీవల అన్నవరం వచ్చి సంబంధిత రికార్డులు సేకరించారు. నిధులు కాజేసిన పురోహితుడు అనధికారికంగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశాడు. ప్రతి నెలా పురోహితుల స్థిర వేతనం జాబితాలో తన కుటుంబ సభ్యులు, సమీప బంధువు, కొందరు పురోహితులు, ఓ ప్రైవేట్ సంస్థ ఖాతాలను జోడించి 19 మందితో జాబితాను తన వ్యక్తిగత మెయిల్ ద్వారా బ్యాంకుకు పంపించేవాడు. దేవస్థానం నుంచి వచ్చే హార్డ్ కాపీని సరిపోల్చుకోకుండా బ్యాంక్ అధికారులు ఆ మెయిల్లో పేర్కొన్న ఖాతాలో సొమ్ము జమ చేశారు. నకిలీ జాబితా, చలానాలు, కవరింగ్ లెటర్లతో నెలవారీ స్థిర వేతనం, ఈపీఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మ్యారేజీ, అడ్వాన్స్ రికవరీ మొత్తాన్ని ఆ వ్యక్తి దుర్వినియోగం చేశాడు. అతను బతికున్నప్పుడే 28.54 లక్షలు రాబట్టారు. మరో 29.84 లక్షల రికవరీకి ఇలా పారితోషికం నగదు ఖాతాల్లో జమైన వారందరికీ తాకీదులు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. బ్యాంక్కి నోటీసులు ఇవ్వనున్నారు. వాళ్ళ వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఈవో త్రినాథరావు చెప్పారు. ఇది ఎప్పుడు అంటే ఇందులో చూడండి, ఈ కుంభకోణం స్పెషల్ తిరుమలలో జరిగినటువంటి అతని కుంభకోణం ఉంది కదా రవికుమార్ది. అతనిది ఏంటి, ఒక 7 ఇవి నోట్లు దొంగతనం చేసిన కేసు, ఎఫ్ఐఆర్ కట్టడం, ఆ పైన జరిగిపోయింది కదా, కానీ పంతులు గారు కదా అని చెప్పేసి అతని నుంచి 150 కోట్ల ఆస్తులు లాక్కున్నారు, రాయించుకున్నారు, గుడికి రాయించారు. అది క్రైమ్ అయింది. కానీ దాని మీద ఇప్పటికి కూడా ఏకంగా జగన్ని లేకపోతే వైసీపీ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తే రాస్తారు. ఇక్కడ చూడండి, ఇది 2024 మే నుంచి 2025 అక్టోబర్ వరకు ఎవరు ప్రభుత్వం ఉంది? ఈ ప్రభుత్వమే కదా, కూటమి ప్రభుత్వమే కదా ఉంది. 28.54 లక్షల మొత్తాన్ని ఆ పురోహితుడికి కాజేసినట్టు బయటపడితే డిసెంబర్ 26 అంటే మొన్న డిసెంబర్న వ్రత పురోహితుల సంక్షేమ నిధికి జమ చేయించారు డబ్బులు. అంటే ఇది సెటిల్మెంటే కదా, మరి అనఫీషియల్ సెటిల్మెంట్ ఇది కదా. అప్పుడు అది అనఫీషియల్ సెటిల్మెంట్, ఇది ఇంకా అది అఫీషియల్గా సెటిల్మెంట్. ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్ షీట్ వేసి ఆ పైన లోక్ అదాలత్లో రాజీ చేశారు. అది కూడా 150 కోట్ల ఆస్తి తిరుమల తిరుపతి దేవస్థానం రాసినందుకు గాను 70,000 రూపాయల దొంగతనాన్ని కేసును మాఫీ చేస్తున్నట్టుగా. బట్ అది పెద్ద క్రైమ్ అన్నారు, కోర్టు జోక్యం చేసుకుంది, ఎంత సీన్ జరిగిందో తెలిసింది. ఇక్కడ వచ్చేటప్పటికి వ్రత పురోహితుల సంక్షేమ నిధికి తిరిగి జమ చేయించారు. పోనా సంక్షేమ నిధి ఏమన్నా ప్రభుత్వం అందవుతుందా? సరే, అసలు అది పక్కన పెడదాం, జమ చేయించారు, కేసు ఏం కట్టలేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన గుండాగి చనిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు అనుమానించి మిగతాది తీసుకున్నారు. ఇప్పుడు అతను గుండాగడానికి కారణం ఎవరు? అట్లాగే ఈ తప్పు చేయడం జరిగినప్పుడు ఎందుకు చూడలేకపోయారు? ఇది కూడా నన్ను అడిగితే అక్కడే తప్పు, డిపార్ట్మెంటల్ మిస్టేకే ఇది. ఇదేమి చంద్రబాబు నాయుడుకి ఏమి బాధ్యత ఉండదు. కాకపోతే అక్కడ జగన్కి, వైవి సుబ్బారెడ్డిలోను వాళ్ళందరూ బాధ్యులయ్యారు. అక్కడ మంచి ఉద్దేశంతో చేసింది, ఇక్కడ మంచి ఉద్దేశమే. పాపం పురోహితుడు తప్పు చేశాడు పాపం అని అనుకుంటారు పురోహితుడు అన్నప్పుడు. కాకపోతే ఇన్ని లక్షలు అక్కడ 70,000 రూపాయలకి ఏకంగా 150 కోట్లు రాయించారు, అదే బ్రాహ్మణుడి దగ్గర నుంచి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ తప్పులో వచ్చేటప్పటికి 28 లక్షలు జమ చేయించారు, ప్లస్ కేసు కట్టలేదు. ఇప్పుడు కేసు కడతామంటున్నారు చనిపోయాక. వీటిని ఎలా అబ్జర్వ్ చేయాలి? వ్యక్తుల యొక్క తప్పులని వ్యక్తులుగానే చూడాలి. కానీ అక్కడ రాజకీయం చేసాం, ఇక్కడ జాగ్రత్తగా అక్సెప్ట్ చేస్తాం. మన పత్రికల జర్నలిజం అట్లాగే ఉంది, మన వ్యవస్థల వైఫల్యం అట్లాగే ఉంది.